రీసెర్చ్ చెప్పేది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్‌లో 80% మీ బిహేవియర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓన్లీ 20% మాత్రమే ఫండ్ పెర్ఫార్మెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇండియాలో మిడిల్ క్లాస్ ఇన్వెస్టర్స్ చేసే కామన్ మిస్టేక్స్ ఏంటంటే మార్కెట్ పడ్డప్పుడు ఎస్ఐపి స్టాప్ చేస్తారు. ఫియర్ వచ్చినప్పుడు విత్‌డ్రా చేస్తారు. లాస్ట్ ఇయర్ బెస్ట్ పెర్ఫార్మ్ చేసిన ఫండ్స్‌లో జంప్ అవుతారు. సో దీన్నే రీసెన్సీ బయాస్ అంటారు. అదేవిధంగా గోల్ లేకుండా ఇన్వెస్ట్ చేస్తారు. మార్కెట్ క్రాష్ అయినప్పుడు పానిక్ అవుతారు. ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూస్తే కోవిడ్ టైంలో సుమ అనే అమ్మాయి 2019లో ఎస్ఐపి స్టార్ట్ చేసింది. 2020లో కోవిడ్ వల్ల మార్కెట్ 35% పడిపోయింది. ఆమె భయపడి ఎస్ఐపి స్టాప్ చేసింది. అయితే ఒకవేళ కంటిన్యూ చేస్తుంటే 2023 నాటికి ఆ మనీ డబుల్ అయ్యేది. ఆమె ఎగ్జిట్ అయింది కాబట్టి ఆ ప్రాఫిట్ మిస్ అయింది. ఒక స్టడీ ప్రకారం డైరెక్ట్ ప్లాన్ లో 30% ఇన్వెస్ట్మెంట్స్ ఒక సంవత్సరం లోపే విత్‌డ్రా చేయబడుతున్నాయి. రెగ్యులర్ ప్లాన్స్ లో ఇది కేవలం 19% మాత్రమే. అడ్వైజర్ గా ఉన్నప్పుడు 33% ఇన్వెస్ట్మెంట్స్ 5 సంవత్సరాల పైన స్టే అవుతున్నాయి. డైరెక్ట్ ప్లాన్ లో 5 సంవత్సరాల పైన స్టే అయ్యేది కేవలం 19% మాత్రమే. సో మీరు తెలుసుకోవాల్సింది మార్కెట్ పడ్డప్పుడు పానిక్ అవ్వడం వల్ల పోయే మనీ ఎక్స్‌పెన్స్ రేషియో కంటే చాలా ఎక్కువగా ఉంటుంది.